పడాలి. ఏంటి డాడీ నువ్వు మరి విలన్ లా బిహేవ్ చేస్తున్నా? ఖుషి అలా అనకూడదమ్మా. మీ డాడీ మాట విను, ఆయన్ని ఇబ్బంది పెట్టకు. ఓకే డాడీ, ఏం కథ చెప్తావ్? నీకు టైగర్ కథ చెప్పనా? ఒక పెద్ద ఫారెస్ట్ లో ఒక టైగర్ ఉందంట. దానికి ఆకలేసి వేటకు వెళ్ళింది. ఆ తర్వాత సారీ బేబీ, అమ్మ కావాలని మారం చేసిన నువ్వు అమ్మ వద్దు అనుకునేలా చేయాలని నీకు అద్దెమ్మని తెచ్చిపెట్టడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. తన మీద ప్రేమ పెంచుకుని నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ కష్టంలో నుండి నిన్నెలా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు. ఐఎమ్ వెరీ సారీ బేబీ. ఖుషి, ఏమైంది బేబీ? భయపడు బేబీ, నేను నీ పక్కనే ఉన్నాను కదా, భయపడు. ఖుషి, ఏడవకమ్మా. ఏమైందిరా? ఖుషి, ఖుషి ఎందుకు అరిచింది తమ్ముడు? ఏదో పీడకలు వచ్చి భయపడినట్టుందక్క. డాడీ, అమ్మ ఏది డాడీ? నాకు అమ్మ కావాలి డాడీ. అవును, రాధ లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? అమ్మకి డాడీకి గొడవ జరిగింది కదా, అమ్మ ఈ రూమ్ లో పడుకోలేదు. ఏంటి, గొడవ జరిగిందని రూమ్ లోకి రాలేదా? బావుంది వరస. భర్తతో గొడవ జరిగితే పిల్లల్నిలా వదిలేస్తారా ఎవరైనా? ఏ తల్లైనా పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటుంది. పిల్లలే తన ప్రపంచం అనుకుని బ్రతుకుతుంది. కాపురంలో సుఖ సంతోషాలు లేకపోయినా భరించుకొని ఉండగలుగుతుంది. కానీ పిల్లలకి దూరంగా ఏ తల్లి ఉండలేదు. మీ మధ్య జరిగిన చిన్న గొడవకే రాధ ఖుషిని పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే ఇక తను జీవితాంతం ఖుషిని ఏం చూసుకోగలుగుతుంది? సునంద, సందు దొరికింది కదా అని గొడవ చేయాలని చూస్తున్నావా? ఒక రాత్రి తను పక్కన లేకపోతే ఖుషి గురించి రాధ పట్టించుకున్నట్టయిపోతుందా? రాధ ఖుషి కోసం ఎంత చేసిందో అందరికీ తెలుసు. అనవసరంగా సమస్యని పెద్ద చేయాలని చూడుకో. అవును, ఖుషి కోసం రాధ చాలా చేసింది. కాని ఎప్పుడో తన మెళ్ళో తాళి పడక ముందు. తాళి పడిన తర్వాత నుంచి తన తీరే మారిపోయింది. రాధ ఖుషి మీద ఎంత కేర్ తీసుకుంటుందో మేం పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాం. ఖుషిని స్కూల్కి రెడీ చేయలేదు,
తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు, స్కూల్ నుంచి తీసుకురావటానికి వెళ్ళలేదు, హోంవర్క్ చేయించలేదు, పడుకోబెట్టలేదు. ఒక కూతురికి తల్లి చేయాల్సిన పనులు ఏవి తను చెయ్యలేదు. అంతెందుకు, ఖుషి అరుపు వినిపించగానే మీరు మేము పరిగెత్తుకొని వచ్చాం కానీ ఆవిడ గారు మాత్రం రాలేదు. అలాంటి మనిషి ఖుషీకి తల్లిగా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? రా మహాతల్లి రా. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు అరిచినట్టు ఖుషి అరుపు వినిపించిన అరగంట తర్వాత కాని నీకు రావాలని అనిపించలేదా? నేను మీ వెనకాలే వచ్చాను, కానీ నేను ఇక్కడ లేను అని తెలియగానే మీరు నా మీద చాడీలు చెప్పడం మొదలు పెడతారని నాకు తెలుసు. అందుకే ఏం చెప్పుకుంటారో చెప్పుకొనిద్దాంలే అని బయటే నిలబడి ఉన్నాను. అమ్మా అమ్మా చూసారా రాధ రాగానే ఖుషి ఎలా పరిగెట్టిందో? అది వాళ్ళ మధ్య ఉన్న బంధం. ఆ బంధం ఖుషి మాత్రమే ఫీల్ అవుతుంది కాబట్టి రాధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. రాధ మనసులో ఎలాంటి ఫీలింగు లేదు కాబట్టే ఖుషిని వదిలేసి వెళ్లి పక్క గదిలో పడుకుంది. అవును, నేను కావాలని ఖుషిని వదిలేసి వెళ్ళాను. దానికి కారణం ఖుషి మీద పట్టింపు లేక కాదు, తన పక్కన ఎవరున్నా లేకపోయినా ధైర్యంగా పడుకోవడం అలవాటు చేయడానికి. ఒంటరిగా పడుకోవాల్సిన అవసరం ఖుషికేంటి? నువ్వు వదిలేసినట్టు మామయ్య ఖుషిని వదిలేలేడు. ఇప్పుడు వదిలేయలేకపోవచ్చు, కానీ ఖుషి పెద్దయ్యాక పెద్ద చదువులకి దూరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయనైనా వదిలేయక తప్పదు కదా.